హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈరోజు మేము లీసా షూటింగ్కి పెంచలకోన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయడం జరుగుతుంది. నెల్లూరుకి వచ్చామన్నమాట ఫస్ట్. దాని దగ్గర నుంచి ఇక్కడ చుట్టుపక్కల లాస్ట్ ఒక 3-4 days నుంచి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. షూటింగ్ జరుగుతుంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అంటే ముందు వేరే అవుట్డోర్ లో చేసాం కోర్ట్ దగ్గర, అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి షూట్ చేసినప్పుడు అక్కడికి మ్యాచింగ్ ఇక్కడ ఎలా చేస్తారో అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నేను షాక్ అయ్యాను వచ్చి చూసి. సో మా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 70% ఫినిష్ అయిపోయింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు ఫిల్మ్స్ లో అంటే అందరూ చెప్తారు, బట్ ఈసారి ఇంకా మేము చాలా నమ్మకంతో చెప్తున్నాము. ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రిఫరెన్స్ కూడా లేదు. అందరూ చాలా కష్టపడి మా డిఓపి సతీష్ గారు కానీ, డైరెక్టర్ జవహర్ గారు కానీ, అండ్ గ్రీష్మ కానీ, మిగిలిన వాళ్ళందరూ మంచిగా చాలా బాగా రాశారు స్టోరీని, అండ్ చాలా బాగా తీయడం జరుగుతుంది. ఎక్స్ట్రాడనరీ షార్ట్స్ కానీ సీన్స్ కానీ వచ్చాయి. అండ్ నాతో పాటు దుగ్గిరెడ్డి గారు అండ్ చందు గారు అందరూ యాక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి, చందు గారికి ఇది ఫస్ట్ ఫిల్మ్, దుగ్గిరెడ్డి గారు కొన్ని చేశారు. సో మా ముగ్గురి కాంబినేషన్ లో చాలా ఒక మంచి థ్రిల్లర్ ఫిల్మ్ నేను చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ప్లీజ్ బ్లెస్ us. అండ్ నెక్స్ట్ ఒక 3-4 months లో రిలీజ్ అవబోతుంది. సో లీసా నేమ్ గుర్తుపెట్టుకోండి. అందరూ వచ్చి తప్పకుండా మా లీసా ఫిల్మ్ ని చూసి మమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్లో చాలా బాగా యాక్ట్ చేశారు. సినీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందారు. అదేవిధంగా పొట్టేల్ అనే సినిమాతో మీరు తెలంగాణ గద్దర్ అవార్డు కూడా పొందారు. ఇప్పుడు లీసా మూవీ హర్రర్ మూవీ, లేడీ ఓరియంటెడ్ హర్రర్ మూవీ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం మేడం? ఫస్ట్ ఏ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నా నాకు స్టోరీ ఎంత నచ్చింది, నా రోల్ ఎంత బాగుంది అన్నదాన్ని, అండ్ అఫ్ కోర్స్ వకీల్ సాబ్ నేను చూస్ చేసుకోలేదు, నా దగ్గరకు వచ్చింది. బట్ మిగతా ఏ ఫిల్మ్ అయినా అప్పటి నుంచి నేను అలా చూస్ చేసుకోవడం జరుగుతుంది. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించిన స్క్రిప్ట్స్ లోనే నేను పార్ట్ అవుతున్నాను. అలా లీసా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఇప్పటి వరకు షూట్ చేసిన వాటిలో సీన్స్ కానీ షార్ట్స్ కానీ మేము ఆల్రెడీ చూడటం జరిగింది. అది చూసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మేము మా లీసా మూవీ షూట్ కోసం నెల్లూరు జిల్లా పెంచలకోన సరౌండింగ్స్లో షూట్ చేస్తున్నాం. మేము బిఫోర్ ఈ సినిమా ఆల్రెడీ 70% కూర్గ్లో షూట్ చేస్తున్నాం. దాని ప్యాచ్ వర్క్స్ అండ్ బ్యాలెన్స్ వర్క్స్ అంతా ఇక్కడ చేద్దామని వచ్చాం. ఆల్మోస్ట్ అంటే కూర్గ్కి మ్యాచింగ్ లొకేషన్సే ఉన్నాయి ఇక్కడ కూడా. వెరీ హ్యాపీ ఈ ఏరియాస్లో షూట్ చేయడం. ఆల్మోస్ట్ ఫుటేజ్ కూడా చాలా వరకు మ్యాచ్ అయింది అక్కడికి ఇక్కడికి, అంత బాగున్నాయి లొకేషన్స్. మా ప్రొడ్యూసర్స్ చాలా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకున్నాను. అనన్య గారికి ఎప్పుడు చెప్పేదే, ఈ స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చింది, సినిమా ఇంత బాగా వచ్చింది అంటే తను చాలా క్రూషియల్ రోల్. ఎంత బిజీగా ఉన్న అన్ని అప్డేట్స్ కానీ ఏవి కానీ తను తీసుకొని చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ఇంత బాగా చేశారు. థ్యాంక్ యూ అనన్య గారు. అండ్ మా డైరెక్టర్ జవహర్, తను ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అనమాట. అక్కడి నుంచి వచ్చి హాలీవుడ్ లెవెల్లో రాసుకొని తీస్తున్నారు. ఈ సినిమా మేము అతనితో చేయడం నిజంగా మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం అనమాట. రవిరెడ్డి అన్న, నవీన్ గారు, అఖిల గారు, మిగిలిన భాను, వీళ్ళందరూ చాలా బాగా సపోర్టివ్. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ఒక రీజన్ అండ్ మోటివ్ ఉంటుంది. చాలా కొత్తగా అనిపిస్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 సినిమాలు చేశారు కిరణ్ అబ్బవరంతో. 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అయినాయి. ఈ లీసా మూవీలో కూడా ఏ రేంజ్లో ఉంటుంది సార్ మీ డిఓపి? అంటే హానెస్ట్లీ 10 ఉంటుంది వాటన్నిటికన్నా. నా వర్క్ కానీ, క్వాలిటీ కానీ, సినిమా కానీ. నాకు బేసిక్గా థ్రిల్లర్లు అంటే చాలా ఇష్టం. సినిమా ఏ లెవెల్ హిట్ అయిందో, ఆ హిట్ అయ్యే ప్రాసెస్ కానీ తీసే ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ అంతా లీసా కోసం యూజ్ చేస్తున్నాం. డెఫినెట్లీ చాలా బాగా ఇది అవుతుంది. ఆ ప్రాసెస్లో లొకేషన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసినాయి. వీడికి వచ్చినప్పటి నుంచి మాకు నరసింహారెడ్డి అన్న, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి అన్న చాలా బాగా అసెప్ట్ అయ్యారు. ఆయన కూడా చాలా బాగా చూసుకున్నారు అనమాట. మాది రాంకూర్ అండి, ఇక్కడేను. సో నేను సతీష్ గారిని, అనన్య గారిని, మా ఇంకో ప్రొడ్యూసరు చందుని రిక్వెస్ట్ చేసి ఇక్కడే తీసుకొచ్చాను, ఊరి మీద మమకారంతో. సో ఇక్కడ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో హైదరాబాద్ నుంచి మా మేనేజర్ గిరీష్ కానీ, నవీన్ గారు కానీ, ఆకెళ్ళ గారు, సో అందరూ పేర్లు అందరూ వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అండి, వాళ్ళు ఉదయాన్నే వస్తున్నారు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా అలా సతీష్ గారు చెప్పినట్టుగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. సార్ మీరు ఇది వరకు చాలా సినిమాల్లో నటించారు, నిర్మాతగా కూడా చేస్తున్నారు.
అదేవిధంగా ఫారెన్లో సెటిల్ అయ్యి ఈరోజు సొంత గ్రామానికి ఒక మూవీ డైరెక్టర్స్ని మొత్తం తీసుకొచ్చి సినిమా తీస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం సార్, సొంత ఊరు పైన? ఒకటే అండి, చాలా సినిమాలు చేసా, అన్నీ ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు. యాక్చువల్గా ఈ రోజు కూడా నా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, నేనే ప్రొడ్యూసర్, దానికి కూడా పోలా. బికాజ్ మా సతీష్ గారి మీద నమ్మకం, ఈ సినిమా కావాలి నాకు ముందని. సో ఊరి మీద ఉండే మమకారం కదండి. మన ఊర్లో ఇలా అప్పుడెప్పుడు పెంచులకోన దగ్గర షూటింగ్ చేశారు మేము చిన్నపిల్లలప్పుడు. సో తర్వాత మాదే షూటింగ్ ఇక్కడ. ఇంకొక 10-20 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఏరియాలో అన్నయ్య గారిని కానీ మా సతీష్ గారిని కానీ. మా తమ్ముడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అండి. వాడికి చాలా పనులు ఉన్నాయి కానీ అన్ని మానుకొని, అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంటుంది కానీ బట్ హీ సపోర్టింగ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. చాలా ఆయన మిలిటరీ నుంచి వచ్చాడండి. సో మంచి పట్టు ఉంది కథలో. సో చాలా కష్టపడుతున్నాడు, డైరెక్టర్ లాగా చేయట్లేదు ఆయన. సో ఒక ఎంప్లాయీ లాగా, ఒక వర్కర్ లాగా, డైరెక్టర్ లాగా అన్ని ఆయన చేస్తా. ఉదయాన్నే వస్తాను అక్కడ పరిగిస్తా ఉన్నాడు ఆ పక్కండి డిసిప్లిన్. సో అలా కష్టపడుతున్నాడు. డెఫినెట్లీ గుడ్ లక్. అండ్ మా మామ రవి ఉన్నాడు, ఆయన పోలీసు, ఆయన కెమెరా వదలట్లేదు 4 రోజుల నుంచి ఆయన వాడుకుంటాడు కెమెరా మొత్తం. సో వీళ్ళందరూ పట్టుదల డెఫినెట్గా ఆ నమ్మకం ఉందండి, బ్లాక్ బస్టర్ వస్తుంది. హలో అండి, నా పేరు రామకృష్ణ అండ్ నేను సినిమా ప్రొడ్యూసర్. నేను దుగ్గిరెడ్డి గారు అండ్ అనన్య మెయిన్ క్యారెక్టర్లో చేస్తుంది ఈ మూవీ. తొందరలో రిలీజ్ అవుతుంది అండ్ దీనికి జవహర్ డైరెక్టర్ అండ్ సతీష్ రెడ్డి మాసం గారు డిఓపిగా చేస్తున్నారు. సో ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ చేస్తున్నాం ఇప్పుడు మేము. ఆఫ్టర్ దిస్ we will be planning for movie release for November or December. So మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఈ మూవీ చాలా బాగా వస్తుంది, చాలా అన్ని ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతున్నాయి మాకు. సో ఐ హోప్ ద మూవీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ మీరు కూడా మీ ఆశీస్సులతో డెఫినెట్గా ఈ మూవీ మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. ఈరోజు పెంచలకొండ నెల్లూరులోకి వచ్చాను. అది మా దుగ్గిరెడ్డి సార్ వాళ్ళ విలేజ్. నేను ఇంతకుముందు వచ్చాను, ఈ ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం వచ్చాను. అలాగే మా నరసింహారెడ్డి అన్న, దుగ్గిరెడ్డి అన్న సహకారంతో మొత్తం సినిమా టీం అంతా ఇక్కడ ఉన్నాం. ఇక సినిమాకి వస్తే సతీష్ గారు అండ్ మన మేడం గారు ఇద్దరు గోల్డెన్ లెగ్స్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బ్లాక్ బస్టర్ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా ఇద్దరు గోల్డెన్ పర్సన్స్ యాడ్ అవుతున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ మూవీ కాబోతుంది. లీసా సినిమా చాలా ఫాస్ట్గా మన కూర్గులో కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఇది ఫైనల్ షెడ్యూల్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే డైరెక్టర్ జవహర్ గారు చాలా కష్టపడి తీస్తున్నారు. అండ్ మా రవిరెడ్డి అన్న కూడా మంచి పాత్ర చేస్తున్నాడు. సో సినిమా యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సినిమాని మంచి సక్సెస్ చేయాలా. సినిమా థియేటర్లో చూడండి, హిట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ఎన్నో సినిమాలు వస్తాయి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ కూడా ఎంతో మంది వస్తుంటారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి. సో ప్లీజ్ మా సినిమాని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ లీసా టీమ్ అండ్ మా వెంకట దుగ్గిరెడ్డి గారికి, చందు గారికి, అలాగే మా నరసింహారెడ్డి అన్నకు, మా సతీష్ గారికి, మేడం గారికి థ్యాంక్ యూ అండి. మా ఊర్లో సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్ని సదుపాయాలు లేకపోయినా కూడా అందరూ సర్దుకొని, పాపం కార్బాన్లు లేవు, ఏమీ లేవు. నేను హైదరాబాద్లో కొన్ని షూటింగ్లు చూస్తాను, ఆ పక్క తల్లికి ఫ్యాన్లు పెట్టేవాళ్ళు, కొడుకులు పెట్టేవాళ్ళు. కొడుకులు లేవు, ఫ్యాన్లు లేవు, అన్ని సర్దుకొని అనన్య గారు కానీ, సతీష్ గారు కానీ ఈ రోజే వచ్చారు. చందు గారు, ఆయన పీటర్ అనుకుంటా అయింది, పీటర్ గారు ఈ రోజే వచ్చారు. జవహర్ గారు, మరి రవణ, ఈరోజు మన నవీన్ గారు రావడం అంతా మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లో తీస్తున్నారు, మా పాత ఊరు, ఇక్కడ చెరువులు, చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ ఆదరించి సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.